కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రారంభించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించి పుష్టికర ఆహారం అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు ఈ పథకాన్ని ప్రారంభిస్తూ మహిళల ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నారన్నారు. సీతారామరాజు కమిటీ తరఫున అందరికీ కూడా పౌష్టికాహారం తీసుకొని రండి వాళ్ళు సోమవారం అందరికీ నమస్కారం. ఈరోజు మన కోటనందూరు మండలం కోటనందూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల 9వ తారీఖు, అది ఎందువల్ల అంటే ఈ హాస్పిటల్ పుట్టినరోజు 9వ తారీఖు కావడంతో ప్రతి నెల 9వ తారీఖు నాడు కోటనందూరు మండలంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఉచితంగా పరీక్షలు చేసి వారికి కావాల్సిన మందులన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రతి నెల 9వ తారీఖు నాడు ఈ టెస్టుల నిమిత్తం వచ్చే గర్భిణీ స్త్రీలందరికీ కూడా మన కోటనందూరు ఆరోగ్య కేంద్రంలో మధ్యాహ్నం పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో శ్రీ అల్లూరు సీతారామరాజు సేవా కమిటీ మరియు పిహెచ్సి చైర్మన్ గా నేను కోటనందూరులో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయదలుచుకుని గత 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పౌష్టికాహారం అందించడంలో భాగంగా ఈరోజు 200 మందికి సుమారుగా 150 నుంచి 200 మందికి పౌష్టికాహారం అందించడం జరిగింది. అలాగే ప్రతి నెల 9వ తారీఖు నాడు 9 నెలలు నిండిన గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం కూడా చేస్తూ గతంలో 4-5 నెలల నుంచి చేస్తున్నాము. ఈ కార్యక్రమం ప్రారంభించి ఈ నెల కూడా సుమారు 20 మందికి 9 నెలలు నిండిన 20 మంది గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేయడం జరిగింది. అందులో గారు, అలాగే మన ప్రీతమ నాయకురాలు ప్రభుత్వ విప్ యనమల దివ్య గారు, అలాగే మన కోటనందూరు మండల నాయకులు పోతల సూరిబాబు గారు, మాజీ మండల నాయకులు గాడి రాజబాబు గారు, అలాగే మా గ్రామ నాయకులందరూ కార్యకర్తలందరి తరఫున కూడా వారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమం ఎంతో చక్కగా జరుగుతున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.